చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు దేవుని యొక్క ఏర్పాటును బట్టి మీ మధ్యకు రావడం జరిగింది కనుక మీరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రేమతో వినాలని ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం సువార్తకి వెళ్ళక ముందు ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో జాషువా పాస్టర్ గారు ప్రార్థన చేసినట్లయితే మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన మాసంలో కృపా సన్నిధి కాపుదల నుంచి మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచారు, నీకు వందనాలు. ఈ మాసంలో ప్రభా 5వ మాసంలో నా తండ్రి ఈ పునరుద్ధరణ దినం సాయంకాల వేళలో నజరేతు అనే ఒక గ్రామంలో నజరేతుపురంలో ప్రభా సువార్తను ప్రకటించుటకు యునైటెడ్ క్రీస్తు బిడ్డలు సేవకులుగా ఉండి మరి టీంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగించుకుంటూ ఈ సువార్తకు ముందు నాయన అయ్యా ఇక్కడ మీరు ఉన్నారని నేను నమ్ముచున్నాను, నాకు ముందు మీరు వెళుతున్నారని నేను నమ్ముతున్నాను. సువార్తను అంతటిలో ప్రభువా అయా మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షులుగా ఉండి జరిగించమని, పాటలు పాడుతున్న బిడ్డలను, ప్రార్థన చేస్తున్న బిడ్డలను, వాక్యం చెప్తున్న బిడ్డలను వీరందరినీ నీ స్వాధీనంలో ఉంచుకున్నామని ప్రార్థన చేస్తూ అయా నీ కార్యములు మాత్రమే జరిగించమని, ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, ఏడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునాకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు గాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును, శివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును కాంచెదా, వడివడిగా ప్రభు చేరేదా, నిత్యము ఆనందమానందమే, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెంచును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మేఘాల మీదకే తెంచును. నీవగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై, నిన్ను చూసి లోకమంత దాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను చూసి లోకమంత దాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై, గురిలే
దరిచేతులచిన నా దేవుడవు కదిలేక తిరుగుతున్న నన్ను స్థితి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ నాపైన ఈ ప్రేమ కరుణింపలేను యేసయ్యా నిన్ను గూటిలో కమంత సాధనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూటిలో కమంత సాధనా ఊపిరి అంతవరకు చూడగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలుకై ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను నువ్వు లేని జీవితం వ్యర్థమేనయ్యా ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను నువ్వు లేని జీవితం వ్యర్థమేనయ్యా ఏమిటి నీరు నము తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు ఏమిటి నీరు నము తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు నిన్ను గూర్చిలో కమంత చాతనా నిమిషాలు మనము దేవుని మాటలు విందాం. ఎవరైతే ఈ మైక్ ద్వారా వింటున్నారో వారందరూ కూడా శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తూ ఈ సమయాన్ని మన మధ్యలో మన సహోదరులు పీటర్ అన్న గారికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నా. ప్రియమైన గ్రామస్తులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి రుణస్థులమై ఉంటూ ఉన్నాం. దేవుని ప్రేమను ఎరగనటువంటి వారు ఉన్నారని వారికి కూడా మరొకసారి దేవుని సువార్తను ప్రకటించాలనే ఆశ కలిగి ప్రార్థనా పూర్వకంగా మీ మధ్యకు శబ్ద యంత్రం ద్వారా వినిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దేవుని వాక్యము ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించేసాయి, క్రొత్తగా జీవించాలి. క్రొత్తగా జీవించాలి. పాత బ్రతుకును పక్కన పెట్టి క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. ఇందుకే యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితము భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అనే విషయము మనకందరికీ విదితమే. ఎలాగునంటే కన్యక గర్భాన పుట్టి 33.5 సంవత్సరము భూలోకంలో జీవించి అద్భుత కార్యాలు చేసి సర్వమానవాళి పాప పరిహారార్థము నిమిత్తము కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం పెట్టి 3వ రోజున తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మానవుడిగా పుట్టాడు, 100కి 100 పాళ్ళుగా దేవుడుగా నిరూపించుకున్నాడు. పరిశుద్ధుడుగా పుట్టాడు, పాపులలో చేరక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు, పాపుల కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. కాబట్టి పరిశుద్ధుడు, ప్రాణం పెట్టిన వ్యక్తి, మరణాన్ని జయించిన వ్యక్తి, ఈ 3 గుణ లక్షణాలు ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడు ఈ భూలోకానికి, పరలోకానికి, సర్వలోకానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆ గుణ లక్షణాలను ఎరిగినటువంటి వ్యక్తి భూలోకములో నూతన సృష్టిగా మారుతాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుని లక్షణాలు కలిగి, దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి జీవిస్తూ నూతన సృష్టిగా మారిపోతాడు.
నూతన జీవితాన్ని ఆరంభిస్తాడు. పాత జీవితాన్ని అలాగునే ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు మరణము ఓ మరణమా నీ విజయం ఎక్కడా, నీ ముళ్ళెక్కడా అని జయించాడో పాత జీవితాన్ని ఆ రీతిగా మట్టి కట్టేస్తారు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మీ పాత జీవితాలు ఎలా ఉన్నాయో, నువ్వు ఎంతటి పాపివైనా, ఎంతటి ఘోరమైన పాపములో ఉన్నా, దేవా నన్ను క్షమించు ప్రభువా, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నీవే పరిశుద్ధుడు అయ్యా అని నీవు హృదయంలో నువ్వు ప్రార్థన చేసుకుని, నీ నోటితో నీ పాపాన్ని ఒప్పుకొని, నీ హృదయంలో నువ్వు దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ బిడ్డగా చేసుకుంటాడు. ఆయన బిడ్డగా చేసుకొని నిన్ను క్షమించి ఆయన రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఈ పరమ సత్యాలన్నిటి నువ్వు నమ్మినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యము దొరుకుతూ ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జేసీ లాంటి ఉన్నారు, ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహానతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా యేసయ్య, నీ బంగారు పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గడిచినటువంటి నా తండ్రి పగటికాలం ఎక్కడనే ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి. కాచి సజీవ లెక్కలు ఉంచినందుకు నాయన నీ బంగారు ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నా తండ్రి ఇటువంటి తరుణాన్ని నాయన ఎంతమంది రుచి చూడక నా తండ్రి నీ సన్నిధానానికి వచ్చి ఉండారా నాయన, అటువారి ఆత్మలకు శాంతి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో నాయన బిడ్డలు ప్రభా, నీ సువార్తను నా తండ్రి జల్లుటకు నా తండ్రి ఎంతమంది వచ్చి ఉన్నారో ప్రభా, వీధి వీధి తిరిగి ప్రకటిస్తున్నారు తండ్రి. నీ సువార్త ప్రకటించే వారి పాదములు నా తండ్రి పర్వతము మీద సుందరములు అయ్యున్నవని చెప్పావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డనే కాపాడు తండ్రి. మహిమగంతా ప్రభావాలు నీవే పొందుకోమని యేసు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బహు దుఃఖములో మునిగెనే మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను. ఈ సమయంలో మన మధ్యలో సురేష్ బాబు బ్రదర్ ఉన్నారు, వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక సాయంకాల సమయంలో మీ ప్రాంతంలో చేరి దేవుని యొక్క సత్యవాక్యాన్ని తెలియచేయుటకు దేవుడు కలుగు చేసిన మీ యొక్క మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన హృదయాలలో సమాధానం కొరకు, మన హృదయాలలో నెమ్మది కలగటానికి, మనము సంతోషంగా ఈ యొక్క లోకంలో సహజీవనం చేయటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఏ కొదుగా లేకుండా సంతోషంగా మన జీవన యాత్ర కొనసాగించాలని మనం ఆశపడుతూ ఉంటాం. అదేవిధంగా ఒక దినాన దైవజనుడైన ఎలీషా అనే ఒక వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి రోగంతో వస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. యుద్ధంలో నేతలకు కుష్ఠరోగం ఉంటుంది. అతను ఆ దైవజనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ దైవజనుడు తనను స్వస్థపరిచిన తర్వాత తను ఏం చేస్తా ఉన్నాడు అని అంటే,
ఆ దైవజనుని ప్రేమించి కొన్ని కానుకలు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఆ దైవజనుడు ఆ కానుకలు ఏమి నాకు అవసరం లేదని తిప్పి పంపిస్తూ ఉంటున్నాడు. పక్కన ఉన్న ఒక వ్యక్తి దానికోసం ప్రయాసపడి దాన్ని వెళ్ళి తెచ్చుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ దైవజనుడు మాట్లాడతాడు, గొర్రెలను గుర్రాలను ద్రవ్యమును సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అని అంటాడు. ఏం సంపాదించుకోవడానికి? గొర్రెలు గాని ద్రవ్యాన్ని గాని గుర్రాలు గాని సంపాదించుకోవడానికి ఇది సమయమా అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మనమందరం కూడా దేనిని సంపాదించుకోవడానికి మనం పరుగులెత్తుతూ ఉంటున్నాం. ఈ లోకాన్ని సంపాదించుకోవడానిక, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానిక, ఈ లోకంలో గొప్పవారిగా ధనవంతులుగా పిలువబడటానికి మనం పరుగులెత్తుతూ ఉంటుంటున్నాం. యేసుప్రభు వారు వచ్చాడు. ఆయన దేని కొరకు ఈ లోకంలో వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకములకు వచ్చెను. అనేక మంది దేని కొరకు పరుగులు ఎత్తుతూ ఉంటున్నారంటే ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి పరుగులు ఎత్తుతూ ఉంటున్నారు. ఈ లోకంలో గొప్పగా పేరు చేత పిలువబడటానికి, గౌరవ ఘనతను సంపాదించుకోవడానికి, మేము ఒకరికంటే ఒకరు గొప్ప వారమని పిలిపించుకోవడానికి ఇష్టపడుతూ దాన్ని సంపాదించుకోవడానికి పరుగులు ఎత్తుతూ ఉంటున్నారు. కానీ నిత్య సమాధానమును సంపాదించుకోవడానికి కానీ, నిత్య సంతోషాన్ని సంపాదించుకోవడానికి కానీ, దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కానీ ఎవరు కూడా ప్రయాసపడటం లేదు. దేవుని యొక్క రాజ్యం ఉన్నది, అది స్వర్గరాజ్యము, వాటి నిత్య నరకం అనేది ఉన్నదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం పరుగులెత్తుతూ ఉంటున్నామా? ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకంలో స్థితిగతులు పెంచుకోవడానికి మనం పరుగులెత్తుతూ ఉంటున్నామా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒక దినాన ఈ ప్రాంతానికి వచ్చామంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి, నశించిపోతున్న అనేక మందిని రక్షణ సువార్తలోకి, దేవుని యొక్క రాజ్యంలోకి నడిపించడానికి మేము ఈ దినాన ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డ, ఈ అనుకూలమైన సమయంలో మన జీవితాలను మార్చుకుందాం, మన క్రియలను మార్చుకుందాం, మన ఆలోచన విధానాలను మార్చుకుందాం. ఏది సత్యమైనదో, ఏది మాన్యత కలిగినదో, ఏది ఈ లోక సంబంధమైనదో గుర్తెరిగి మన మనోనేత్రాలు వెలిగించబడే రీతిగా ఈ లోకాన్ని సృష్టించిన యేసు ప్రభువారి వైపు మనం చూచినట్లయితే, నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టిన యేసు ప్రభువారి వైపు మనం చూచినట్లయితే, పునరుద్ధానులైన యేసు ప్రభువారి వైపు మనం చూసి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నేను ఎంత మాత్రమే బయటికి త్రోసివేయక ఆయన నిన్ను చేర్చుకుంటాడు, తన రాజ్యానికి నేను అర్హులుగా మార్చుకుంటాడు. నీ ప్రతి పాపమును ఆయన కొట్టివేసి నిన్ను నిందారహితుడుగా మారుస్తాడు. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయును గాక. ఆమేన్. నేనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పరమార్థం తెలుసుకో, పరలోకం
సంపద నిన్ను ప్రభుని చేస్తున్నా నీ కోర్కెను నిత్య జీవమిచ్చినా నీ సంపద నిన్ను ప్రభుని చేస్తున్నా పరమార్థం తెలుసుకో పరలోకం చేరుకో పరమార్థం తెలుసుకో పరలోకం చేరుకో పైనున్న పరలోకం మన దేశము పరలోక పౌరులము మనము పరలోక పౌరులము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్గా ఈ యొక్క ఆయా గ్రామాల్లో దేవునికి సువార్తను తెలియజేస్తూ ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క ప్రాంతంలోకి దేవునికి సువార్తను తెలియజేయడానికి ప్రాంతానికి వచ్చినట్టుగా కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో బ్రదర్ వినీత్ కుమార్ గారు, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ గారు, బ్రదర్ వినీత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి నజరేతు పురము అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మేము ఇదే విధంగా అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాం గత సంవత్సరం కాలం నుంచి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వాక్యము సెలవిస్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుణ్ణి వెదుకువాడెవడనూ లేడు, అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు మనం గమనించినప్పుడు ఈ యొక్క ప్రపంచంలోనే ఏ ఒక్కడు కూడా నీతిమంతుడుగా పుట్టలేదు. అయితే మన గొప్పతనం ఏంటంటే, ఎవరినైతే మనము ఆరాధిస్తున్నామో యేసుక్రీస్తు వారు మాత్రము నీతిమంతుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధంగా జీవించాడు. అయితే వాక్యం అంటుంది మరొక దగ్గర, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అంటుంది. ఈరోజు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఈరోజు క్రైస్తవులు కావచ్చు, మనం సువార్తకి ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ చాలా మంది క్రైస్తవులు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అన్యులకు మాత్రమే సువార్త కాదు, ఈరోజు క్రైస్తవులకు కూడా సువార్త అవసరం. ఎందుకంటే క్రైస్తవులకి దేవుని వాక్యం తెలిసినప్పటికీ కూడా వారు లోకంలో జీవిస్తున్న వారు అనేక మంది ఉంటున్నారు. కాబట్టి వాక్యం అంటుంది, ఆజ్ఞ అతిక్రమిస్తే అదేమైపోతుంది? పాపముగా మార్చబడుతుంది. ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక ఆజ్ఞలు రాయబడ్డాయి. చాలా మంది కూడా ఈ వాక్యాన్ని చదువుతారు, వింటారు, విడిచిపెట్టేస్తారు. కానీ ఈ వాక్య ప్రకారంగా జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. అయితే గమనించండి, ఆజ్ఞ మనం అతిక్రమిస్తే మనము పాపం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు చాలా మంది కూడా ఆ కోవకు చెందిన వారు ఉన్నారు. అటువంటి పాపం పోవాలి అంటే మనకు ఒక మంచి రక్షకుడు కావాలి. పాపము కడగాలన్నా ఒక మంచి పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. బైబిల్లో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో మన పూర్వీకులు రకరకాలుగా బలు అర్పించేవాళ్ళు. పాపము పోవడానికి వారు రకరకాలుగా బలు అర్పించేవాళ్ళు. ఎడ్లను, దూడలను ఆ విధంగా బలు అర్పిస్తూ వచ్చేవాళ్ళు. అయితే ఒక రోజున గమనించినప్పుడు ఈ రక్తం వల్ల మనకు పాపం పోదు అని గ్రహించారు. ఎందుకని అంటే అది మలినమైన రక్తం. అది మలినమైన రక్తము. అది ఆ యొక్క ఏమైతే ఉందో ఆ జీవికి, ఆ రక్తానికి అంత శక్తి లేదు. అందుకోసమే తండ్రి అయిన దేవుడు ఆలోచించి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తువాడు. ఎవరండి ఆయన? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తువాడు. ఆయన పుట్టుకలో ఎటువంటి పాపము లేదు కాబట్టి ఆయన రక్తము పరిశుద్ధంగా ఉంది గనుక ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడుగబడ్డాయి. ఇదే సత్యము అని మనం గ్రహించాలి. ఈ రోజున ఎవరైతే
దేవుని నమ్ముకుంటారో, ఆయన రక్షణను స్వీకరిస్తారో, వారి పాపాలను ఒప్పుకుంటారో వారికి రక్షణ భాగ్యం వస్తుంది. ఎప్పుడైతే వారు చనిపోతారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఎవరికైతే ఈ రక్షణ భాగ్యం అనేది ఉండదో వాళ్ళు చనిపోతే పోయేది నరకానికే అనేది విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రోజు మనం గమనించినప్పుడు 2 రకాల లోకాలు మనం చూస్తున్నాం, పరలోకము, నరకము అనేది. అయితే మనం ఈ రోజున పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా అనేది గమనించాలి. అందుకే వాక్యం అంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. కనుక మన పాపాలను ఆయన రక్షిస్తాడు, మన పాపాలని ఆయన క్షమిస్తాడు. అయితే మనమేం చేయాలి? ఆయన మనం బ్రతిమిలాడాలి, మనం ఆయన ముందు ఒప్పుకోవాలి, అతిక్రమాలను మనం విడిచిపెట్టాలి. దాచిపెడితే నీవు ఒక పాపిగా మిగిలిపోతావు, చనిపోతే నరకానికి వెళ్తావు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఒకవేళ అన్యులైతే మరి యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు విలువను తెలుసుకోండి, ఆయన యొద్దకు రండి, ఆయన పాదాలు పట్టుకోండి, క్షమాపణ కోరుకోండి, రక్షణ భాగ్యాన్ని స్వీకరించండి. ఒకవేళ క్రైస్తవులైతే మరి దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా, నువ్వు నిజమైన క్రైస్తవుడివేనా, నిజమైన క్రైస్తవురాలువేనా ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ ఈ ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్లయితే నీవు కూడా పాపివే అని జ్ఞాపకం పెట్టుకో. పేరుండొచ్చు నీవు క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా, అయితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు నీవు క్రైస్తవుడివి కావు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. కనుక ఈ రోజు ఈ ప్రాంతానికి దేవుని సువార్త తేపడింది. అది ఎందు నిమిత్తమో అది నాకు తెలియదు, కానీ అది దేవునికి తెలుసు. దేవుని ఏర్పాటు ఈ రోజు ఈ ప్రాంతం మీద ఉంది కనుక ఎంతో కాలం నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈ రోజుకి దేవుడు ఈ ప్రాంతం నిర్ణయించాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని అందించడానికి తనకు ప్రొఫెట్ వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఇక వాక్యము మన హృదయంలో ఫలించలాగున ఈ గ్రామం కొరకు మన మధ్యలో ఉన్న సలీమో సిస్టర్ ప్రార్థన చేయవలసిందిగా ప్రొఫెట్ మనవి చేస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మహేశ్వరాజని బంగారు పాదములకు స్తుతి స్తోత్రములనైనా ఈ సాయంకాల సమయంలో నా తండ్రినైనా ఎక్కడ నేను పేరట ఒక 2-3 కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవునైనా ఈ సాయంకాల సమయంలో నా తండ్రినైనా ఈ ప్రాంతానికి నైనా మేము సువార్త చెప్పడానికి వచ్చేసిండగా నా తండ్రినైనా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని బ్రతిమలాడుచున్నాం. నైనా వాక్యాన్ని విత్తిండగా నా తండ్రినైనా ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింప చేయమని బ్రతిమలాడుచున్నాం. నా తండ్రినైనా ఒక్కనైనా రక్షణ మారు మనసు దయచేయమని బ్రతిమలాడుచున్నాం. నా తండ్రినైనా నేను గ్రామాన్ని మీరు దర్శించండి దేవా, రక్షణ మారు మనసు దయచేయమని బ్రతిమలాడుచున్నాం. నా తండ్రి చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క చిన్న ప్రార్థన పాస్ అనేది చేర్చుకోమని, ఏనా తప్పప్పుడేదో క్షమించమని ఈ నామములో ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రక్షకుడెవరు, నిజ దైవమెవరు, నీ రక్షకుడెవరు, నీవెన్నడైనా తలచావా, నీవెన్నడైనా జీనావా, నీకున్న లోటరిగినావా, ఏ సాటి లేని యేసుని ప్రేమ
ఇప్పుడైనా ఆశించినావా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన. ఇదిగో ఈ నజరేతు పురాణ నా ప్రభువా, ఈ సాయంకాల సమయంలోనైనా నీ సత్య సువార్తను ఆయన ప్రకటించి ఉన్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి శబ్దం ద్వారా ఎంతమంది హృదయాల్లోకి వెళ్ళి ఉందో నీ వాక్యం నా ప్రభువా. ఆయన వాక్యం ఫలింపు సహాయం దయచేయండి. ఆయన విత్తనాలను నా ప్రభు ఫలించుటకు సహాయం దయచేయండి తండ్రి. ఆయన నీ దాసుడి ద్వారా నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాటనైనా ఆయా ప్రతి ఒక్కరికి నాయన వాళ్ళ హృదయాలు క్రియ జరిగించి ఆయన నీ సన్నిధికి నడిపించుటకు నీకు లోపడటకు సహాయం దయచేయండి తండ్రి. నీకు లోపడితే నాయన చాలయ్యా. అవును ప్రభువా, ఇంకా నా తండ్రి ఇంకా చాలా మంది నాయన తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభువా. అందరూ నాయన నేను తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ సువార్తను నాయన ఇంకా ఘనంగా జరిగించుటకు ఇంకా నూరంతలుగా సహాయం దయచేసి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.